వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ మాధురి. బీసీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తా. బీసీల ఆత్మగౌరవం కోసమే రాజ్యాధికార పోరాటం. రాష్ట్రంలో రానున్నది బీసీల రాజ్యమే. తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి ముదిరాజ్ బీసీల రాజ్యాధికార ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షులు రవి ముదిరాజ్ అన్నారు. శుక్రవారం తీన్మార్ మల్లన్న టీం జిల్లా కార్యాలయంలో జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరై మాట్లాడుతూ ఆత్మగౌరవం కోసం బీసీలు రాజ్యాధికార పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అగ్రకులాల చేతిలో బీసీలు బందీలుగా మారి మోసపోతున్నారు. బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ సాగర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యం రాబోతుందని, అందరికీ సంక్షేమ పథకాలు అంది న్యాయం జరుగుతుందన్నారు. అగ్రవర్ణాల వాటా అగ్రవర్ణాలు, అట్టడుగు వర్గాల వాటా అట్టడుగు వర్గాలు అనుభవించే సామాజిక న్యాయం సాధిస్తామన్నారు. బీసీ జేఏసీ నేత మైత్రి యాదయ్య మాట్లాడుతూ బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్హెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు రాములు నాయక్, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్, శ్రీను, పీసీ ఐక్య వేదిక నాయకులు చందు, రాకేష్ పటేల్, తీన్మార్ మల్లన్న టీం సభ్యులు వెంకటేష్, అలీ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం. 9వ తారీఖు ఆదివారం ఒక బీసీ రాజకీయ చైతన్య సదస్సును మల్లన్న గారి ఆధ్వర్యంలో క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహబూబ్నగర్లో బీసీలందరి కుల సంఘాలతో, బీసీ జేఏసీతో మరియు తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో మేము ఒక మల్లన్న గారి అధ్యక్షతన మీటింగ్ నిర్వహిస్తున్నాం. కాబట్టి బీసీలు అధిక సంఖ్యలో హాజరై మీటింగ్ని విజయవంతం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా బీసీలను ఈరోజు బీసీల గురించి మాట్లాడినని చెప్పి తీన్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి మల్లన్నని సస్పెండ్ చేయడం అంటే యావత్ బీసీలను కూడా అవమానించినట్టే. కాబట్టి బీసీలందరూ ప్రతి ఒక్కరూ మన పవర్ ఏందో చూపించాలని చెప్పి మల్లన్న గారి మీటింగ్కు పెద్ద ఎత్తున హాజరు కావాలి. సో మనకు దక్కాల్సిన వాటా కోసం మల్లన్న గారు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మల్లన్న గారు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. కాబట్టి అటువంటి నాయకునికి మన బీసీ నాయకులు అందరూ కాపాడుకోవాలి. మన బీసీల అస్తిత్వం కోసం తీన్మార్ మల్లన్న గారు కొట్లాడుతున్నాడు. కాబట్టి తీన్మార్ మల్లన్న గారికి అండగా ఉండి ఇప్పుడు 9 తారీఖున జరగబోయే మీటింగ్ని విజయవంతం చేయాలి. ప్రతి బీసీ బిడ్డ కూడా ఈ మీటింగ్కి హాజరు కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఒక వ్యక్తి ముందరకు వచ్చిండు. కాబట్టి మన బీసీలు ప్రభుత్వము అది ఇది అని చెప్పి భయపడకుండా, సో అగైనెస్ట్ మనకి ఇన్ని రోజులు భయపడింది చాలు మన బీసీలు. సో మన మనకు రాజకీయ పరంగా దక్కాల్సిన వాటా కోసం మరియు విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్ పేరుతో జరుగుతున్న అన్యాయం కోసం ఈరోజు తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక వ్యక్తి ఈరోజు ముందరకు వచ్చి మాట్లాడుతున్నాడు. కాబట్టి మన బీసీలు కూడా అధిక సంఖ్యలో హాజరై మన పవర్ ఏందో చూపించుకోవాలి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో బీసీలు హాజరు కావాలని చెప్పి మేము తీన్మార్ మల్లన్న టీం నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్రౌన్ ఫంక్షన్ హాల్లో బీసీల ముద్దుబిడ్డ, బీసీ ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న గారి బీసీ అవగాహన సదస్సుకు రావడం జరుగుతుంది. ఆ రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ బిడ్డలందరూ తరలివచ్చి ఆ సదస్సును విజయవంతం చేయాలని కోరుచున్నాం. ఎందుకొరకంటే బీసీల పక్షాన నిరంతరం అలుపెరగని పోరాటం చేస్తూ నేడు ప్రతి బీసీ బిడ్డకు ఈరోజు బీసీ వాదం పట్ల, బీసీ భావజాలాన్ని గ్రామాన విస్తరించి రేపు భవిష్యత్తులో బీసీ రాజ్యాధికారమే ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి తీన్మార్ మల్లన్నకు మద్దతుగా మనందరం నడుం బిగించి రేపు జరగబోయే సదస్సుకు అత్యధికంగా హాజరై మనం విజయవంతం చేయాలని బీసీ సమాజ్ తరఫు నుంచి కోరుతున్నాం. అదేవిధంగా మనం ఈ 2-3 రోజులు జరిగిన పరిణామాలు చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ గురైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొట్టమొదటి తీన్మార్ మల్లన్న సభ కాబట్టి ఈ సభను మనందరం పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని బీసీ సమాజ్ కోరుకుంటుంది. అదేవిధంగా ఈ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ పేరుతో కానీ, G/29 విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ అయితే 42% రిజర్వేషన్ అమలులో జరిగిన అవకతవకల గురించి కానీ సమగ్ర కులగణన రిపోర్ట్లో తప్పుల తడకగా ఉందంటూ నిలదీసినందుకు విత్ రికార్డ్స్తో సహా బీసీ సమాజానికి చూపెట్టినందుకు ఈరోజు కక్షగట్టి అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. దీనిపైన బీసీ సమాజం మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు జరగబోయే సభకు మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపు జరగబోయే సభకు బీసీల బిడ్డలందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని కోరుచున్నాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. 9వ తారీఖు నాడు పాలమూరులో
బీసీ రాజకీయ చైతన్య సదస్సు మన తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో మన యూనిస్ టీం మన రవి గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. కావున బీసీలందరూ ఈ బీసీ రాజకీయ చైతన్య సదస్సుకు క్రౌన్ గార్డెన్లో ఉదయం 11 గంటలకు అందరూ హాజరు కావాలని మేము కోరుకుంటున్నాము. బీసీ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఇది ఎవరు సభను ఎవరు అని అనుకోవద్దు. పార్టీలు ముఖ్యం కాదు, మనకు బీసీ వాదం ముఖ్యము, బీసీలు ముఖ్యము. ఎవరో మాట్లాడి ఎవరో చెప్పి మీటింగ్కి పోకుండా పోతే మన మనగడికే ప్రశ్నార్థకరం అవుతుంది. 70 సంవత్సరాలకి వెళ్ళి రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాం. ఎందుకున్నామంటే దీని వరకే జెండా కట్టేది మనం, జెండా పట్టేది మనం, ర్యాలీ తీసేది మనం, ఉద్యమాల్లో చనిపోయేది మనం. కానీ అధికారం మాత్రం అగ్రకులాలది ఉంది. కానీ నియంత్రించాలంటే మల్లన్న బీసీ వాదం అనేది మనం నిలబెట్టాలి. మల్లన్నకు మనందరం కూడా సపోర్ట్గా ఉండాలి, బీసీలందరం కూడా. అంతేగాని ఏదో తాత్కాలికమైన పనుల కొరకు, తాత్కాలికమైన నీళ్ళ కొరకు బీసీ వాదాన్ని రాకుండా మల్లన్న మీటింగ్ కొట్టి ఏమవుతుందో ఏమవుతుంది. తాత ముత్తాలకు వెళ్ళి ఓడియం చేస్తున్నారు ఇప్పుడు కూడా. ఇప్పుడు ఏ ఓడియం చేస్తారు, ఎవరు ఏం చేస్తారు? అందుకొరకు ఎవరు ఏం చేసేది లేదు. ప్రతి ఒక్కరు అధిక సంఖ్యలో ప్రతి ఉమ్మడి జిల్లా మొత్తం కూడా బీసీలందరూ పాల్గొనాలని మేము కోరుకుంటున్నాము. అది కూడా చిన్న మీటింగ్ పెడుతున్నాము. ఈసారి ఓన్లీ 5 నుంచి 6 వేల మందితో పెడుతున్నాము. మళ్ళీ త్వరలోనే దాదాపు 60-70 లక్షల మందితోటి మల్లన్న మీటింగ్ పాలమూరులో ఏర్పాటు చేస్తాము. అప్పుడు కూడా దానిపై ఇప్పుడు ఇది ఓన్లీ చిన్న మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. దీన్ని కూడా పాలమూరు నలుదిక్కుల పికటిళ్ళల్లో బీసీలు ఇట్లా ఉంటారా అన్న విధంగా చూపిస్తాము. కాబట్టి ప్రతి ఒక్క బీసీ మన మీటింగ్, మన సభ అని రావాలి. అంతేగాని పిల్లలేరు కదా, పిల్లలు కాదు, పిలిస్తే రావాలి, పిలిస్తే కాదు. పిలిస్తే వచ్చేది ఏంది, పిలిస్తే రావాలి. వేరే వాళ్ళు పార్టీలు మీటింగ్ పెట్టినప్పుడు డబ్బులు ఇస్తారు, బండ్లు పంపిస్తారు, ఇంకోటి చేస్తారు, అది చేస్తారు. మనం బీసీనే కదా. కాబట్టి మనకు అవన్నీ లేదు. ఇది మన సభ కాబట్టి మనం ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున తరలివ్వాలని మేము కోరుకుంటున్నాం. బీసీ రాజకీయ చైతన్య సభకు రేపు 9 తారీఖు ఆదివారం రోజు క్రౌన్ గార్డెన్ ఫంక్షన్లో జరుగుతుంది. బీసీలు గత 75 సంవత్సరాలుగా వాళ్ళు మేమెంత మాకెంతన వాటా కోల్పోయి చాలా వెనుకబడడం జరిగింది. ఇక 75 సంవత్సరాలు అయింది. ఇంకా 79వ సంవత్సరం వచ్చే ఎలక్షన్లోనన్నా బీసీల సత్తా చూపించి బీసీలు రాజకీయంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, ఎకనామికల్గా ఎదగాలి. అలాగే బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఈ బహుజనవాదాన్ని తీసుకొచ్చి బహుజనులకు రాజ్యాధికారం రావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా కలగన్న రోజు అది. అందరం ఏకదాటికి వచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ మన రాజ్యాధికారాన్ని సాధించుకోవాలి. అలాగే బీసీలు వెనుకబడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకరికొకరు నమ్ముకుంటలేరు. అందరూ కలిసికట్టి ఉండి బీసీలంతా ఏకమై మీ సత్తా ఏందో చూపించి మీ రాజకీయంగా మీకు వచ్చే ప్రతిఫలాలు ఆశించాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై ఏకలవ్య, జై జై ఏకలవ్య.